తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా, దర్శకునిగా, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వంటి వాటిలో సినీ పెద్దగా, కార్మికుల పక్షపాతిగా నిజాన్ని కుండబద్దలు కొట్టేలా చెప్పడంలో ప్రముఖుడు. కానీ ఆయన గొప్పతనం, అభిరుచి మాత్రం కొందరికే తెలుసు. ఆయన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి నాటి సీనియర్ నిర్మాత. ప్రముఖ కమ్యూనిస్టు భావాలు, విప్లవ ఛాయలో ఉన్న కుటుంబం నుంచి తన తండ్రిలా సోదరునిగా సినీ ఫీల్డ్లోకి ఆయన 1979లో అడుగుపెట్టాడు. చిరంజీవి కెరియర్లో మొదట్లోనే ఆయనలోని టాలెంట్ ను గుర్తించి కోతలరాయుడు, మొగుడు కావాలి వంటి చిత్రాలు చేశాడు. ఇక నాటి సుమన్, భానుచంద్రలోని ప్రతిభను గుర్తించి ఇద్దరు కిలాడీలతో వారిని ప్రేక్షకులకు చేరువ చేశాడు. హీరో శ్రీకాంత్ జేడీ చక్రవర్తిలోని పట్టుదలను గమనించి 1/2 చిత్రం చేశాడు. సుమంత్ ఆకాష్లతో రామ్మ చిలకమ్మ, శ్రీకాంత్తో దొంగ రాస్కెల్, జేడీ చక్రవర్తితో సూరి, సుమన్తో బంగారు మొగుడు వంటివి చేశాడు. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలుగా మాలాశ్రీతో ఊర్మిళ, సంఘవితో స్వర్ణముఖి, రోజాతో స్వర్ణక్క, ఇటీవల చార్మితో ప్రతిఘటన నుండి అభిరుచి ఉన్న చిత్రాలు చేశాడు. వీటిలో స్వర్ణక్కతో పాటు పలు చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి. ఇక ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శక నిర్మాతగా, రచయితగానే కాకుండా ఆయన మెయిన్ విలన్ పాత్రలో కూడా ఓ చిత్రంలో నటించాడు. ఇక విషయానికొస్తే ఆయన తీసిన చిత్రాలలో ఒకటి అలజడి. ఈ చిత్రం స్టూడెంట్ గొడవలు, కాలేజీ యూనియన్లు, వారి మధ్య నడిచే డ్రామాతో సాగుతుంది. వాస్తవానికి ఈ చిత్రం విడుదల కాస్త ఆలస్యమైంది. నాగార్జున, వర్మల శివ అనే చిత్రం మొదలు కాకముందే అలజడి ప్రారంభమైనా కూడా అంతకు ముందుగానే శివ విడుదల కావడంతో శివ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దానికన్నా ముందే అలజడి విడుదలై ఉంటే ఆ చిత్రమే ట్రెండ్ సెట్టర్ గా నిలిచేదన్నది వాస్తవం. ఇక తెలుగు సినిమా చరిత్రలో ఫ్యాక్షన్ చిత్రాలు చాలా కాలం తమ హవా చాటుకున్నాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, చెన్నకేశవరెడ్డి, ఆది ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్లున్నాయి. కానీ ముందుగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా తమ్మారెడ్డి భరద్వాజకే వచ్చింది. ఆ రోజుల్లో ఆయన శారద ముఖ్య పాత్రలో మోహన్ బాబు వంటి వారితో కడపరెడ్డమ్మ చిత్రం చేశాడు. కానీ ఈ చిత్రం సరిగా ఆడలేదు. ఇక ఆ తర్వాతనే ఫ్యాక్షన్ చిత్రాలను కూడా చేస్తే పవర్ఫుల్ హీరోయిజం చూపించవచ్చని భావించినప్పటికీ దానిని లేడీ ఓరియంటెడ్ గా మార్చి తనకున్న మహిళా పక్షపాతి భావాలు, అభ్యుదయాల వల్ల శారదను పెట్టుకుని ఆయన కడపరెడ్డమ్మను తీశాడు. ఇక ఆయనకు పెద్దగా ఏ చిత్రం కూడా లాభాలను తెచ్చిపెట్టలేదు. కానీ ఆయన తాను అనుకున్న భావాలను వదల్లేదు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నిజమే, నిర్మాతగా డబ్బు పోగొట్టుకుని ఉండొచ్చు, కానీ నాకు అమితాబ్ బచ్చనే స్ఫూర్తి అనేవాడు. అమితాబ్ మీకు ఎలా స్ఫూర్తి అవుతారు సార్ అని ప్రశ్నిస్తే అమితాబ్ కూడా కౌన్ బనేగా కరోడ్పతి షో ముందు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, ఆ షో ద్వారా ఆయన మరలా సినిమాలలో బిజీ అయ్యాడని, తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ అప్పు ఇచ్చిన వారికి వీధులు, టాయిలెట్లు చిమ్మి అయినా చెల్లిస్తానని హామీ ఇచ్చాడని, తనది కూడా అదే మనస్తత్వం అని తెలిపాడు. ఇక ఆయనకు కృష్ణ నటుడిగా తెరమరుగవుతున్న సమయంలో పచ్చని సంసారం డేరుగా తీసి సూపర్ హిట్ కావడం, ఆ వెంటనే కృష్ణ మరలా హీరోగా బిజీ అవడం తెలిసిందే. కానీ ఆ తదుపరి ఆయన కృష్ణతో తీస్తున్న రౌడీ అన్నయ్య సమయంలో భరద్వాజకు, కృష్ణకు భేదాభిప్రాయాలు వచ్చాయి. అది నాడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్. ఇలా ఎందరికో విజయాలను, మరీ ముఖ్యంగా విజయాలను కాకపోయినా కొత్త వారికి ఛాన్సులు ఇచ్చి స్టార్స్ గా చేయడంలో తన వంతు కృషి చేశాడు. కానీ నాడు వేషాలు లేని సమయంలో ఆయన చిత్రాలలో నటించిన పెద్ద పెద్ద హీరోలంతా కనీసం ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో తెరమరుగవుతున్నాడు. కనీసం డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వకపోయినా ఆర్థికంగా లాభం చేకూరేలా పెద్ద హీరోలు, నిర్మాతగా అయినా అవకాశం ఇస్తే బాగుంటుందని ఆయన సన్నిహితులు బాధపడుతూ ఉంటారు. సినిమానే శ్వాసగా, ఆశగా, ప్రేమతో చూసుకుంటున్న ఆయన జీవితం నిజంగా ఆదర్శనీయమనే చెప్పాలి.